Namaste Andy sir. Namaste Andy. Welcome to Mark TV Telugu. Sir, so glad to meet you. And sir, మీ graduation గురించి చెప్పండి and మీ industry experience గురించి చెప్పండి. See, basically నేను డిగ్రీ MS కంప్లీట్ చేశాను. సో ఆ తర్వాత MCA గొడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్. సో ఇంజనీరింగ్ కాలేజ్లో 2011లో నా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయింది. సో అది JNTU యూనివర్సిటీ, JNTU కాకినాడ యూనివర్సిటీ. ఓకే. సో MCA అయిపోయిన తర్వాత సో అప్పటికే యాక్చువల్గా క్వాలిటీ థాట్ ఇన్స్టిట్యూట్ 2010లో మా బ్రదర్ స్టార్ట్ చేశారు, వెంకటరమణ భూపతి. ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ క్వాలిటీ థాట్. సో క్వాలిటీ థాట్ స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే యాక్చువల్గా మా బ్రదర్ ఫ్రెండ్స్ కూడా ఆ టైంలో చాలామంది జాబ్స్ లేకుండా చూస్తున్నారు. ఈవెన్ మా టైంలో కూడా మా MCA క్లాస్మేట్స్ అందరూ క్యాంపస్ ప్లేస్మెంట్స్లో ఎవరికి రావలేదు. క్యాంపస్ ప్లేస్మెంట్స్లో ప్లేస్మెంట్స్ రాకపోతే ఆ స్టూడెంట్స్ అందరికి ఐటీ జాబ్ కావాలంటే ఏం చేయాలి అనేది నెక్స్ట్ స్టెప్. సో దానికోసమని సో యాక్చువల్గా మా బ్రదర్ వాళ్ళ ఫ్రెండ్స్ని ఉద్దేశంలో పెట్టుకొని క్వాలిటీ థాట్ అనే ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసి సో ఎవరైతే క్యాంపస్ ప్లేస్మెంట్స్ రాలేదో వాళ్ళకి సంబంధించిన టెక్నాలజీలో కోర్స్ నేర్పిస్తే సో దాని ద్వారా వాళ్ళు ఈజీగా ఐటీ కోర్సెస్లో జాబ్ తెచ్చుకోవచ్చు అన్న ఉద్దేశంతో ఈ క్వాలిటీ థాట్ స్టార్ట్ చేశారు. సో నేను కూడా నా MCA కంప్లీట్ అయిన తర్వాత సో క్వాలిటీ థాట్లో జాయిన్ అయ్యాను. సో క్వాలిటీ థాట్లో జాయిన్ అయిన తర్వాత టెస్టింగ్ టూల్స్ దాంట్లో మాన్యువల్ ఆటోమేషన్ నేర్చుకునే టైంలో నాకు జాబ్ వచ్చింది. సో జాబ్ వచ్చిన తర్వాత నేను కూడా స్టార్టింగ్ ఇంటెలెక్స్ అనే కంపెనీలో వర్క్ చేశాను. కంపెనీస్లో వర్క్ చేసిన తర్వాత నాకు కూడా టీచింగ్ అంటే నేను కూడా ఐఎమ్ వెరీ ప్యాషనెట్ అబౌట్ టీచింగ్. సో నేను కూడా మాన్యువల్ టెస్టింగ్ ఎస్పెషలీ ఆటోమేషన్ టెస్టింగ్లో నంబర్ ఆఫ్ బ్యాచెస్ టీచ్ చేశాను. మేము స్టార్ట్ చేసిన ఈ ఇన్స్టిట్యూట్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే క్యాంపస్ ప్లేస్మెంట్స్లో ఎవరైనా జాబ్లు మిస్ అయితే సో వాళ్ళకి కరెక్ట్ కెరీర్ గైడెన్స్ అంటే మనకి ఐటీ సెక్టర్లో డిఫరెంట్ రోల్స్ ఉంటాయి. లైక్ డెవలపర్ రోల్స్ ఉంటాయి. డెవలపర్లో కూడా డిఫరెంట్ ప్రోగ్రామ్స్ లైక్ జావా, .NET, పైథాన్, రియాక్ట్, యాంగులర్. సో అలాగే టెస్టింగ్లో కూడా మాన్యువల్ టెస్టింగ్, ఆటోమేషన్ టెస్టింగ్, API టెస్టింగ్, డేటాబేస్ టెస్టింగ్, అలాగే క్లౌడ్ డెవాప్స్, క్లౌడ్ డేటా ఇంజనీర్, GCP, ADF, సేల్స్ ఫోర్స్, ఇలా డిఫరెంట్ నంబర్ ఆఫ్ కోర్సెస్ ఉంటాయి. ఇప్పుడు ఆ స్టూడెంట్ స్కిల్ సెట్ని బట్టి ఏ కోర్సుకు సూటబుల్ అవుతాడు. సో ఆ కోర్స్ సూట్ చేసిన తర్వాత మన దగ్గర జాయిన్ అయ్యి స్కిల్స్ పెంచుకుంటే తర్వాత ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా సరే ఈజీగా జాబ్ కొడతాడు. సో మెయిన్ యాక్చువల్గా iHub అనే ఒక ఎంటిటీ కూడా స్టార్ట్ చేశారండి. సో అది కూడా రమణ భూపతి గారు స్టార్ట్ చేశారు. సో ఈ డివిజన్లో మెయిన్గా మేము ఫోకస్ చేసింది ఏంటంటే ఫ్రెషర్స్ పీపుల్ అంటే ఎవరైతే రీసెంట్ పాస్డ్ అవుట్ అవుతారో, ఫర్ ఎగ్జాంపుల్ 2024 లైక్ 2022, 2023, 2024 వీళ్ళందరినీ ఫ్రెషర్స్ అంటారు. ఈ ఫ్రెషర్ కోసం అని చెప్పేసి ఒక ఎంటిటీ iHub అనేది స్టార్ట్ చేశాం. సో ఈ ఫ్రెషర్ ఎంటిటీలో మేము మెయిన్గా ఏం చేస్తున్నామంటే వాళ్ళకి నాట్ ఓన్లీ ప్రోగ్రామింగ్ స్కిల్స్ లైక్ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ యాప్టిట్యూడ్ స్కిల్స్ కానీ ఈ మూడింటిని మనం ట్రైన్ చేస్తాం. అంటే ప్రజెంట్ ఐటీ కంపెనీస్ ఫ్రెషర్స్కి ఇంటర్వ్యూ ప్యాటర్న్స్ ఎలా ఉన్నాయంటే ఫస్ట్ దే ఆర్ కండక్టింగ్ రిటన్ టెస్ట్ రౌండ్ 1. ద రిటన్ టెస్ట్ ఈజ్ ఆన్ యాప్టిట్యూడ్, అర్థమెటిక్ అండ్ రీజనింగ్. రిటన్ టెస్ట్ క్వాలిఫై అయితే దెన్ దే ఆర్ చెకింగ్ క్యాండిడేట్ ప్రోగ్రామింగ్ స్కిల్స్. అవి టెక్నికల్ రౌండ్ 1, టెక్నికల్ రౌండ్ 2. సో అది కూడా క్వాలిఫై అయితే HR రౌండ్. సో ఇలా మ్యాక్సిమం కంపెనీస్ ఇంటర్వ్యూ ప్రాసెస్ని ఫాలో అవుతుంది. సో ఇప్పుడు ఒక స్టూడెంట్ ఐటీ కంపెనీలో జాబ్ కొట్టాలి అంటే ఫస్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్ కాన్ఫిడెంట్గా మాట్లాడగలగాలి, ప్రోగ్రామింగ్ స్కిల్స్ ఎఫెక్టివ్గా చేయగలగాలి, 3 లాజికల్ థింకింగ్. సో ఈ మూడింటిని ఇంప్రూవ్మెంట్ చేసుకోగలిగితే స్టూడెంట్స్కి 100% జాబ్ వస్తుంది. మేము స్టార్ట్ చేసిన మెయిన్ పర్పస్ ఏంటంటే నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ని కంపెనీస్లో ప్లేస్ చేయాలి. ఈవెన్ కంపెనీస్ ఆల్సో కమింగ్ టు అవర్ ఆర్గనైజేషన్ అండ్ కంపెనీస్ ఆర్ కండక్టింగ్ డ్రైవ్స్ ఎట్ అవర్ ఆర్గనైజేషన్. కంపెనీసే మన దగ్గరకు వచ్చి డ్రైవ్స్ కండక్ట్ చేస్తున్నాయి. బట్ డ్రైవ్స్ కండక్ట్ చేసిన కంపెనీస్ ఆల్వేస్ రిక్వైర్డ్ స్కిల్డ్ పీపుల్, టాలెంటెడ్ పీపుల్. ఇఫ్ ద స్కిల్ సెట్ ఈస్ గుడ్ రియల్లీ దే కెన్ గెట్ ద జాబ్ ఇన్ ఐటీ సెక్టర్. ఇప్పుడు క్వాలిటీ థాట్స్ ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ప్లేస్మెంట్స్ ఉన్నాయి? సో క్వాలిటీ థాట్ మెయిన్ బ్రాంచ్ వచ్చేసి అమీర్పేట అండి. సో ఈ అమీర్పేట ఆదిత్య ఎన్క్లేవ్, నీలగిరి బ్లాక్ 302. సో ఇప్పుడు మనం ఉన్న కూడా 302. దిస్ ఈజ్ మెయిన్ ఫ్రంట్ ఆఫీస్.
దిస్ ఈజ్ ద మెయిన్ బ్రాంచ్ అమీర్పేట్. అలాగే మనకి కేపీహెచ్పిలో కూడా ఒక బ్రాంచ్ ఉంది. సో మాదాపూర్లో కూడా ఒక బ్రాంచ్ ఉంది. సో మెయిన్ చెన్నైలో కూడా మనం స్టార్ట్ చేసాం. అండ్ విజయవాడ ఆల్సో వీ హ్యావ్ ఎ బ్రాంచ్. క్వాలిటీ థాట్స్ లో మీ రోల్ ఏంటి? సో క్వాలిటీ థాట్లో నేను టీచింగ్ చేస్తుంటానండి. ఫస్ట్లో టెస్టింగ్ టీచ్ చేశాను, ఆర్పిఏ టీచ్ చేశాను, ఇప్పుడు ఎస్కేఎల్ సెషన్స్ టీచ్ చేస్తాను. ప్లస్ మెయిన్ ఐఎమ్ ఇంటూ మేనేజ్మెంట్ సైడ్. సో మేనేజ్మెంట్ సైడ్ కూడా ఐ వాంట్ టెల్ ఫ్యూ పాయింట్స్ టు ద పేరెంట్స్. సో నేను మీ ఛానల్ ద్వారా మెయిన్ ఎవరిని ఫోకస్ చేయాలనుకుంటున్నానంటే పేరెంట్స్. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ తీసుకున్నాం అనుకోండి. ఒక స్టూడెంట్ డిగ్రీ కంప్లీట్ చేశాడు, లేదా ఒక స్టూడెంట్కి ర్యాంక్ వచ్చింది. స్టూడెంట్ డిగ్రీ కంప్లీట్ అయిందంటే బికాస్ ఆఫ్ పేరెంట్స్. సో అంటే వాళ్ళని ఆ స్టూడెంట్ డిగ్రీ చదవడానికి కంప్లీట్ చేయడానికి మెయిన్ పేరెంట్స్. సో ఆ డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత సో ఎంతమంది ఐటీ జాబ్స్ చేయగలుగుతున్నారు, ఎంతమంది ఐటీ జాబ్స్ చేయలేకపోతున్నారు. సో చాలా మంది ఐటీ జాబ్ చేయాలని చెప్పేసి ఇప్పుడు ఇలా ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుతున్నారు. ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయిన తర్వాత ఎంతమందికి జాబ్స్ వస్తున్నాయి, ఎంతమందికి జాబ్ రావటం లేదు. ఈవెన్ మేము కూడా స్టాటిస్టిక్స్ చూస్తున్నాం కదా. సో కొంతమందికి ఇమీడియట్గా జాబ్స్ వస్తాయి, అంటే డ్యూరింగ్ ట్రైనింగ్ ఆల్సో దే ఆర్ గెటింగ్ ద జాబ్ ఇమీడియట్లీ. ఇంకొంతమంది స్టూడెంట్స్కి కొంత టైం పడుతుంది. సో ఇప్పుడు ఆ స్టూడెంట్స్ అందరికీ మెయిన్ తెలియాల్సింది ఏంటంటే మీ డిగ్రీ కంప్లీట్ అవ్వడానికి మెయిన్ రీజన్ మీ పేరెంట్స్. ఇప్పుడు మీ టర్న్ వచ్చింది. ఈ టర్న్లో మీ స్కిల్స్ పెంచుకొని, స్కిల్స్ అంటే ఇప్పుడు మన సాఫ్ట్వేర్ జాబ్ కావాల్సిన స్కిల్స్ లైక్ కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రోగ్రామింగ్ స్కిల్స్, లాజికల్ స్కిల్స్, ఈ 3 స్కిల్స్ పెంచుకొని దాని ద్వారా ఇంటర్వ్యూ ఫేస్ చేసి ఇంటర్వ్యూ క్రాక్ చేసి జాబ్ తెచ్చుకొని నాకు జాబ్ వచ్చిందని ఆ పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేస్తే ఆ పేరెంట్స్కి ఉండే హ్యాపీనెస్సే వేరు. బట్ అలా ఎంతమంది స్టూడెంట్స్ చేయగలుగుతున్నారు? ఈవెన్ పేరెంట్స్ కూడా అబ్జర్వ్ చేయాలి. సో దానికోసం మేమేం చేస్తున్నామంటే ప్రతి 15 డేస్కి ఒక టెస్ట్ పెడతాడు స్టూడెంట్. అంటే డే 1 నుంచి డే 14 ఎలాంటి క్లాసెస్ జరిగినాయో దాన్ని బేస్ చేసుకుని టెస్ట్ పెడతాను. ఇప్పుడు ఈ టెస్ట్లో వచ్చిన మార్క్స్ స్టూడెంట్ కాదు పేరెంట్ కూడా ఇన్ఫార్మ్ చేస్తాం. అంటే పేరెంట్ కూడా తెలియాలి స్టూడెంట్స్ ఎంత బాగా చదువుతున్నాడు. ఒకవేళ బాగా చదువుతుంటే ఎస్ యువర్ సన్ ఆర్ డాటర్ ఈస్ డూయింగ్ గుడ్, సో డెఫినెట్లీ దే విల్ గెట్ ద జాబ్. ఒకవేళ మార్క్స్ రాకపోతే ఇంకా ఇంప్రూవ్మెంట్ కావాలండి, మేము చెప్తున్నాం, మీ సైడ్ నుంచి కూడా చెప్పండి అని పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేస్తాం. ఎందుకంటే ప్రతి స్టూడెంట్ మన దగ్గర కోర్స్కి వచ్చే ముందు ప్రతి పేరెంట్కి ఒక కమిట్మెంట్ ఇవ్వాలి, లేదా పేరెంట్ అన్నా తీసుకోవాలి కమిట్మెంట్. మమ్మీ డాడీ నేను పలానా కోర్సులో జాయిన్ అవుతున్నాను, నాకు ఒక 3 to 6 months టైం ఇవ్వండి, డెఫినెట్గా నా స్కిల్స్ ప్రూవ్ చేసుకుని జాబ్ కొట్టి తీరుతాను అనే కమిట్మెంట్ పేరెంట్ తీసుకోవాలి, స్టూడెంట్ కూడా ఇవ్వాలి. ఎప్పుడైతే స్టూడెంట్ కమిట్మెంట్ ఇచ్చాడో ఆ స్టూడెంట్లో ప్రతిసారి అదే గుర్తొస్తూ ఉంటుంది. నేను మా పేరెంట్స్కి కమిట్మెంట్ ఇచ్చాను, డెఫినెట్గా నేను స్కిల్స్ ఫోకస్ చేసి డెఫినెట్గా నేను జాబ్ తెచ్చుకోవాలి. ఇలా నా సజెషన్ ఏంటంటే ప్రతి పేరెంట్ కూడా ఆ స్టూడెంట్ దగ్గర అంటే వాళ్ళ అబ్బాయి దగ్గర వాళ్ళ అమ్మాయి దగ్గర ఇలాంటి కమిట్మెంట్. సో నాన్న ఇప్పుడు కోర్స్ జాయిన్ అవుతున్నావు, సో దీని గోల్ ఏంటి, నీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి అనేది చెప్పిన తర్వాత, లేదా ఇన్స్టిట్యూట్కి వచ్చిన తర్వాత సో జాయిన్ అయ్యే ముందన్నా సరే వాళ్ళ పేరెంట్స్కి చెప్పాలి, డాడీ నాకు 3 months టైం ఇవ్వండి, 6 months టైం ఇవ్వండి, నా 100% ఎఫర్ట్స్ పెట్టి నా స్కిల్స్ ఫోకస్ పెట్టి నేను జాబ్ తెచ్చుకునే జాబ్ని మీకు గిఫ్ట్గా ఇస్తాను. సో అలా ప్రతి స్టూడెంట్ చేయగలిగితే సో ప్రతి పేరెంట్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఎందుకంటే ప్రతి పేరెంట్ స్టూడెంట్ అతని అబ్బాయిని లేదా వాళ్ళ అమ్మాయిని చదివించాలనుకుని దేనికి ఫైనల్గా వాళ్ళకి జాబ్ రావాలి, వాళ్ళ ఐటీ కంపెనీలో జాబ్ చేస్తూ చూడాలి, వాళ్ళకు కూడా పలానా అబ్బాయి కంపెనీలో జాబ్ చేస్తాడంటే చాలా హ్యాపీగా ఉంటుంది. సో అలా చేయాలంటే ఆ స్టూడెంట్ హార్డ్ వర్క్ మ్యాటర్స్. వాళ్ళ స్టూడెంట్స్ ఎన్ని క్లాసెస్కి వెళ్తున్నాడు, ఎంత చదువుకుంటున్నాడు, ఎంత పర్సంటేజ్ వస్తుంది, ఎన్ని ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతున్నాడు, ఇదంతా పేరెంట్స్ కూడా తెలియాలి. ఈవెన్ మన దగ్గర జాబ్స్ వచ్చిన పేరెంట్స్ కూడా వచ్చి చాలా వీడియోస్ ఇచ్చారండి. సో పేరెంట్స్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎందుకంటే ఆ పేరెంట్స్ ఒక పేరెంట్ అయితే అతను వ్యవసాయం చేస్తున్నాడు. సో అతను ఆ పిల్లవాడిని బీటెక్ చదివించాడు. బీటెక్ అయిన తర్వాత క్యాంపస్ ప్లేస్మెంట్లో జాబ్ రాలేదు, అతను ఇంటికి వచ్చేసాడు. 1 or 2 months ఫాదర్ దగ్గరే ఉన్నాడు, ఫాదర్కి హెల్ప్ చేస్తున్నాడు. ఇంకా ఫాదర్ ఏం చేస్తాడు, నా దగ్గర ఉంటే మళ్ళీ వ్యవసాయం చేస్తాడు,
నేను ఎదురికి చదవలేకపోయాను, జాబ్ చేయలేకుండా వ్యవసాయం చేస్తున్నాను, బట్ నా కొడుకుని అలా కాదు, నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఐటీ జాబ్ చూడాలనుకుంటున్నానని ఇమ్మీడియట్గా హైదరాబాద్ తీసుకొచ్చి మన ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేశాడు. సో మన దగ్గర అతను డెమో విన్న తర్వాత చాలా బాగా నచ్చి డెమో విని అడ్మిషన్ తీసుకుని 3rd monthలోనే అతనికి జాబ్ వచ్చింది. జాబ్ వచ్చిన తర్వాత పేరెంట్ మన దగ్గరకు వచ్చి స్టేజ్ మీద చెప్పిన మాటలు, నేను వ్యవసాయం చేశాను, ఇవి నా కొడుకుని అలా చేయకూడదు అనుకుని చదివించాను, నాకు వీళ్ళు ఏదైతే కమిట్మెంట్ ఇచ్చారో అంటే మేము ఇచ్చిన ప్రోగ్రామింగ్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, యాప్టిట్యూడ్, అథమెటిక్ రీజనింగ్స్ ఇవన్నీ బాగా హెల్ప్ చేసి మా అబ్బాయికి జాబ్ తెచ్చిపెట్టినాయి. సో దానికి మేము చాలా రుణపడి ఉంటామని అతను స్టేజ్ మీద స్టూడెంట్స్ అందరూ ముందు మాట్లాడాడు. ఎందుకంటే ఆ పేరెంట్స్ అందరు స్టూడెంట్స్ మీద ఎందుకు మాట్లాడించానంటే ఆ పేరెంట్లో స్టూడెంట్స్ అందరూ వాళ్ళ పేరెంట్స్ని చూసుకోవాలి. రేపు ఆ స్టూడెంట్కి జాబ్ వచ్చినప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, ఆ పేరెంట్స్ ఎంత స్ట్రగుల్ అయ్యి వాళ్ళు చదివించారు, వాళ్ళు కూడా చాలా కష్టపడి ఉంటారు కదా స్టూడెంట్స్ చదివించాలంటే. ఇదంతా స్టూడెంట్కి తెలియాలి, మా పేరెంట్స్ ఇంత కష్టపడ్డారే, మమ్మల్ని ఇంత బాగా చదివించారు, ఇప్పుడు నేను కష్టపడి స్కిల్స్ పెంచుకొని జాబ్ తెచ్చుకుని ఆ పేరెంట్స్ని. ఇప్పుడు ప్రతి సంవత్సరం డిగ్రీ నుంచి అండ్ బీటెక్ నుంచి చాలా మంది స్టూడెంట్స్ వస్తున్నారు. వాళ్ళకి ఐటీ ఇండస్ట్రీలో మీరు ఎంతమందికి జాబ్ ప్రొవైడ్ చేయగలుగుతారు? యాక్చువల్గా ఐటీ కంపెనీలో ఎలా ఉంటుందంటే అమ్మా, చాలా మంది డిఫరెంట్ కాలేజెస్ చదివినప్పుడు వాళ్ళకి కాలేజ్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఉంటాయి, కొన్ని క్యాంపస్ డ్రైవ్స్ అని పెడతారు. సో కొంతమంది ప్లేస్ అవుతారు, కొంతమంది ప్లేస్ అయ్యాము మాకు ఆఫర్ వచ్చింది సార్ ఇంకా జాయినింగ్ డేట్ కన్ఫర్మ్ అవ్వలేదని కూడా మన దగ్గర చాలామంది వచ్చారు. అంటే కొన్ని కంపెనీస్ మీరు సెలెక్ట్ అయ్యని చెప్పారంట, బట్ 1 year వరకు వాళ్ళకి జాయినింగ్ డేట్ ఇవ్వలేదు. అలాంటి స్టూడెంట్స్ కూడా మన దగ్గర చాలామంది వచ్చారు. ఒకవేళ క్యాంపస్ ప్లేస్మెంట్ అవ్వని స్టూడెంట్స్ కూడా మన దగ్గరికి వస్తారు. ఇప్పుడు కాలేజీలో ఎలా ఉంటుందంటే ఓవరాల్గా వాళ్ళ స్టేటస్ చెక్ చేసుకుంటారు, అంటే వాళ్ళకి ఏ కోర్సెస్ ఉంటాయి ఆ కోర్సెస్ మీద నాలెడ్జ్ ఉంటుంది. సో ఎప్పుడైతే ప్లేస్మెంట్ అవ్వలేదో వాళ్ళు ఇలా హైదరాబాద్ కానీ ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళ స్కిల్ సెట్ని బట్టి ఒక టెక్నాలజీ ఏదో జావా కానీ, పైథాన్ కానీ, .NET కానీ, రియాక్ట్ జేఎస్, యాంగులర్ జేఎస్, లేదా టెస్టింగ్ కానీ, క్లౌడ్ డెవాప్స్, క్లౌడ్ డేటా ఇంజనీర్, లేదా సేల్స్ ఫోర్స్, లేదా రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్, ఇలా వాళ్ళ టెక్నాలజీస్ చూస్ చేసుకుని దాంట్లో ట్రైనింగ్ తీసుకుని ఆ ట్రైనింగ్ స్కిల్ బేస్ చేసుకుని ఇంటర్వ్యూస్ ఫేస్ చేస్తారు. కాలేజీ లెవెల్లో ఏం చేస్తారు, ఓవరాల్గా అతను ప్రోగ్రామింగ్ ఎలా ఉందో చూస్తారు. కనుక ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కంప్లీట్గా అతను ఎంత ఎక్స్పర్టైజ్. సో ఎప్పుడైతే ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ జావా నేర్చుకున్నాడు అనుకోండి, లేదా ఫుల్ స్టాక్ నేర్చుకున్నాడు, ఇప్పుడు ఆ ఫుల్ స్టాక్ బేస్డ్ ఇంటర్వ్యూస్ ఎక్కడ జరుగుతున్నాయో ఆ ఇంటర్వ్యూ ఫేస్ చేయడం, నేను ఆల్రెడీ ఫుల్ స్టాక్ మీద ట్రైన్ అయ్యాను, సో నౌ ఐఎమ్ పర్ఫెక్ట్ ఆన్ ఫుల్ స్టాక్ అని ఇంటర్వ్యూస్ ఫేస్ చేస్తాడు. ఆ ఇంటర్వ్యూస్ క్రాక్ చేసుకుని జాబ్ తెచ్చుకుంటాడు. ఇప్పుడు ఐటీ కంపెనీస్ చాలా ఐటీ కంపెనీస్ రెసిషన్ అంటున్నాయి. యాక్చువల్గా రెసిషన్ అన్నప్పుడు ఏం చేస్తాయంటే జస్ట్ రెసిషన్ ఇస్ నథింగ్ బట్ కాస్ట్ కటింగ్ అండి. ఒక కంపెనీ కాస్ట్ కటింగ్ అంటే ఇప్పుడు ఆ కంపెనీ ప్రాజెక్ట్స్ ఉన్నప్పుడు ఆ కంపెనీకి వచ్చే ఇన్కమ్ ఎక్స్పెండిచర్ కంపేర్ చేసుకుని ఎంత పర్సంటేజ్ ప్రాఫిట్ ఉంటుందని చెక్ చేసుకుంటాయి. సో ఎప్పుడైతే కొన్ని కంపెనీస్ ఒకవేళ ఆ కంపెనీలో డ్రాప్ అయినాయో సో అప్పుడు ఏ ఎంప్లాయీస్కి మనం నోటీస్ ఇవ్వాలి, ఆల్వేస్ డిపెండ్స్ ఆన్ ఇన్కమ్ లెవెల్స్, ప్రాఫిట్ అండ్ లాస్. సో అప్పుడు ఎవరైతే హై ప్యాకేజ్లో ఉన్నారో సో ఫస్ట్ సో ఆ హై ప్యాకేజ్ వాళ్ళకి నోటీస్ ఇస్తుంది కంపెనీ. బట్ ఫ్రెషర్స్ రిక్రూట్మెంట్ ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. సో ఒక పక్కన ఏం చేస్తారు, చాలా కంపెనీస్ ఫైర్ చేస్తూ ఉంటారు, ఒక పక్కన హైర్ చేస్తూనే ఉంటారు. సో ఐటీలో రిక్రూట్మెంట్ ఎప్పుడు అవ్వలేదండి, ఎప్పుడు నడుస్తూనే ఉంటుంది, బట్ బేస్డ్ ఆన్ ద స్కిల్ సెట్. అండ్ మీ ఇప్పుడు నార్మల్గా చూస్తే బీటెక్ కాలేజెస్లో ఉన్న సర్కమ్స్టాన్సెస్కి అండ్ మీ సర్కమ్స్టాన్సెస్కి డిఫరెన్స్ ఏమైనా ఉందా, సేమా? సో ఇప్పుడు ఇంకా అప్డేట్గా యాక్చువల్గా బీటెక్ ఎలా ఉండదండి, వాళ్ళు సెమిస్టర్స్ ఉంటాయి, సెమిస్టర్ సబ్జెక్ట్స్ ఉంటాయి, ఆ సబ్జెక్ట్స్ చాప్టర్స్ ఉంటాయి. సో 6 chapters అలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క సబ్జెక్ట్ అలా చాప్టర్స్ ఉంటాయి. ఇప్పుడు స్టూడెంట్ ఎలా ఆలోచిస్తాడు, ఆ సెమిస్టర్కి ఆ సబ్జెక్ట్లో పాస్ అవ్వాలి, లేదా ఆ సెమిస్టర్కి ఆ సబ్జెక్ట్లో మంచి మార్క్స్ తెచ్చుకోవాలి, దీని మీద ఫాలో అవుతూ ఉంటుంది. బట్ వన్స్ కాలేజ్ నుంచి వచ్చేసిన తర్వాత సో ఇప్పుడు మన దగ్గరికి వచ్చిన తర్వాత ఇప్పుడు మెయిన్ ఏంటంటే ఇట్స్ నాట్ లైక్ మార్క్స్, నౌ ఇట్స్ ఫ్యూచర్, ఇట్స్ అ లైఫ్ ఆఫ్ ద క్యాండిడేట్. సో ఇప్పుడు ఆ లైఫ్ ఫ్యూచర్ రావాలంటే జాబ్ కొట్టాలి. జాబ్ కొట్టాలంటే
ఒక టెక్నాలజీలో ఎక్స్పర్టైజ్ అవ్వాలి. ఆ టెక్నాలజీలో లైక్ బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్ నుంచి మొత్తం టాపిక్స్ అని పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. ఓన్లీ టెస్ట్ పెట్టామా మార్క్స్ ఇచ్చినామా కాదు. సో ఎలాంటి ప్రోగ్రామ్ ఇచ్చినా చేయగలగాలి. అప్పుడే ఆ కంపెనీ వాడు యాక్సెప్ట్ చేస్తాడు, అప్పుడే ఐటీ ప్రాజెక్ట్స్లో చేయగలుగుతావు. సో మన ఇన్స్టిట్యూట్కి వచ్చినప్పుడు ఒక స్పెసిఫిక్ టెక్నాలజీలో స్టూడెంట్ని పర్ఫెక్ట్గా ట్రైన్ చేస్తాం. ఇప్పుడు జీరో నాలెడ్జ్ ఉన్న స్టూడెంట్కి కూడా మీరు బెస్ట్ ఇవ్వగలుగుతారా? అండ్ మనకు వచ్చే స్టూడెంట్స్ అందరినీ మేము ఏం చేస్తామంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామింగ్ స్కిల్ చూస్తే ఇప్పుడు స్టూడెంట్ వచ్చాడండి, స్టూడెంట్ దగ్గర 5 to 10% ఉంది. బట్ కోర్స్ అయ్యేసరికి ఆ ప్రోగ్రామింగ్ స్కిల్స్ ఎంత పర్సంటేజ్ ఇంక్రీజ్ అయింది? మినిమం 70% ఇంక్రీజ్ అవ్వాలి. అంటే మీరు కన్సిడర్ చేసిన 1% జీరో అనుకున్నాం అనుకోండి, ఎండ్ ఆఫ్ ద కోర్స్ కల్లా 70% రావాలి. అలాగే ప్రోగ్రామింగ్ స్కిల్స్, అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్. స్టూడెంట్ వచ్చాడండి, కమ్యూనికేషన్ స్కిల్స్ బిగ్ పూర్ అనుకుందాం లేదా ఎక్సలెంట్ అనుకుందాం. ఒకవేళ పూర్ అన్నా ఎక్సలెంట్ అన్నా ఫస్ట్ ఏం చేస్తామంటే వీ హ్యావ్ 3 streams ఇన్ కమ్యూనికేషన్. సి స్ట్రీము, బి స్ట్రీము, ఏ స్ట్రీమ్. సి స్ట్రీమ్ అంటే బేసిక్స్ నుంచి ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. బి స్ట్రీమ్ అంటే ఎవ్రీడే ఒక టాపిక్ ఇచ్చి టాపిక్ మీద డిస్కస్ చేపిస్తాం. ఎవ్రీడే ఒక ప్రజెంటేషన్ ఇవ్వాలన్నమాట. బి స్ట్రీమ్ కూడా క్లియర్ చేసి ఏ స్ట్రీమ్కి వచ్చాడంటే నౌ ఈజ్ ఎక్సలెంట్ ఇన్ కమ్యూనికేషన్. సో హీ కెన్ ఫేస్ ఎనీ ఇంటర్వ్యూ బికాస్ ఈజ్ గుడ్ ఎట్ కమ్యూనికేషన్స్. అలాగే కమ్యూనికేషన్స్తో పాటు ప్రోగ్రామింగ్ స్కిల్స్ కూడా ఉండాలి. ప్యారలల్గా ప్రోగ్రామింగ్ స్కిల్స్ ఉంటాయి. ఫస్ట్ మెయిన్ ఏంటంటే ఒక స్టూడెంట్ ఫస్ట్ గోల్ సెట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక స్టూడెంట్ అనుకోండి, ఇప్పుడు మా దగ్గర చేరుతున్నారు అనుకోండి, ఫస్ట్ మీరు ఏమనుకోవాలంటే ఫస్ట్ మై గోల్ ఈజ్ టు గెట్ ద జాబ్ ఇన్ ఐటీ కంపెనీ. టు గెట్ ద జాబ్ ఇన్ ఐటీ కంపెనీ విత్ 3 lakhs or 4 lakhs or 5 lakhs ప్యాకేజ్. ఇలా గోల్ సెట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ గోల్ ప్రకారం సూటబుల్ కోర్స్ తీసుకోవాలి. ఆ కోర్సులో ఎక్స్పర్టైజ్ అవ్వాలి, ఆ స్కిల్స్ పెంచుకోవాలి డే బై డే. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ చేరే ముందు నాకు అసలు దగ్గర ఏం లేదు, సో ఐఎమ్ 0%. అది రోజు రోజుకి 1%, 2%, 3% అలా కోర్స్ అయ్యేసరికి మినిమం ఒక 70% అబోవ్ రీచ్ అవ్వగలిగితే అతను ఈజీగా జాబ్ కొడతాడు. ఇలా ప్రతి స్టూడెంట్ అలా అనుకుని దాని మీద హార్డ్ వర్క్ చేస్తే 100% ఎఫర్ట్స్ పెడితే డెఫినెట్గా జాబ్ వస్తుంది. ఇప్పుడు మనం కూడా స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ చెప్పాల్సింది ఏంటంటే ప్రతి స్టూడెంట్ జాబ్ కొట్టాలి, మై గోల్ ఈజ్ టు గెట్ ద జాబ్. దానికి ఎలాంటి స్కిల్స్ కావాలి, ఆ స్కిల్స్ నాలో పెరుగుతున్నాయా అనేది అబ్జర్వ్ చేసుకోగలిగితే ప్రతి స్టూడెంట్కి జాబ్ వస్తుంది. అలాగే ప్రతి పేరెంట్కి నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, సో స్టూడెంట్స్ని డిగ్రీ వరకు చాలా కేర్ తీసుకొచ్చారు. ఇప్పుడు కూడా ఇన్స్టిట్యూట్లో అట్లీస్ట్ 15 days ఒకసారి, 1 month ఒకసారి ఇన్స్టిట్యూట్ విజిట్ చేసి సో అసలు ఎలా చదువుతున్నాడు, సో ఎంత పర్సంటేజ్ ఉంది, సో మార్క్ ఇంటర్వ్యూస్ ఫీడ్బ్యాక్ ఎలా ఉంది, సో అంటే జాయిన్ అయినప్పటికీ 15 days or 1 month అయ్యేసరికి ఇంప్రూవ్మెంట్ ఉందా లేదా. సో ఇలాంటి అబ్జర్వ్ చేసుకోగలిగితే సో ఈవెన్ ఇప్పుడు ఆ స్టూడెంట్ ఏం చేస్తాడు, కొంచెం పేరెంట్స్ భయం వల్ల లేదా పేరెంట్స్కి ఎట్లయినా సరే నేను గిఫ్ట్ ఇవ్వాలన్నా కష్టపడుతూ ఉంటాడు కదా. సో అలా పేరెంట్స్ కూడా అబ్జర్వ్ చేస్తే అయితే స్టూడెంట్కి ఇంకా సో పాజిటివ్ ఎనర్జీ ఇంక్రీజ్ అయ్యి స్టూడెంట్స్ కూడా జాబ్ కొట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. పర్ డే మీరు ఎన్ని గంటలకి తీసుకుంటారు క్లాస్? యాక్చువల్గా ఇక్కడ మనకి ఏంటంటే మేము జాబ్ ఓరియంటెడ్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్, జాబ్ ఓరియంటెడ్ ఇంటెన్సివ్ ప్రోగ్రామ్స్, ఇలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి మన దగ్గర. మెయిన్ ఇవన్నీ ప్లేస్మెంట్ ఓరియంటెడ్. అంటే ఒక స్టూడెంట్ మా దగ్గర మినిమం 6 hours నుంచి 8 hours వరకు ఇక్కడే స్పెండ్ చేయాలి. అంటే ఇట్స్ ఎ ఫుల్ డే ట్రైనింగ్. స్టూడెంట్ మా దగ్గరకు వచ్చాడంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మన దగ్గరే టైం స్పెండ్ చేయాలి. అంటే అతను క్లాసెస్ వినాలి, కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి, దాన్ని ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయాలి, ఇంప్లిమెంట్ చేసి దాన్ని ఎఫెక్టివ్గా చెప్పగలగాలి. ఇవన్నీ చేయగలిగితే 100% అతను జాబ్ తెచ్చుకోగలడు. సో ఒక క్యాండిడేట్కి స్కిల్స్ పెరగాలంటే ఎలాంటి ట్రైనింగ్ ఇవ్వాలో ఆ ట్రైనింగ్ అంతా మనం ప్రొవైడ్ చేస్తాం. అంటే ఇప్పుడు క్వాలిటీ థాట్ ఇన్స్టిట్యూట్ స్టూడెంట్ ఫ్రెండ్లీ అని అనుకోవచ్చా? 100%.
మెయిన్ క్వాలిటీ థాట్ కూడా ఏ స్టూడెంట్ అయితే జాబ్ కోసం చూస్తున్నాడో, సార్ ఐ వాంట్ గెట్ జాబ్ ఇన్ ఐటీ సెక్టర్, ఐ కెన్ డూ హార్డ్ వర్క్, సార్ మీరేం చెప్పేది నేను ఫాలో అవుతాను, 6 hours కాదు 8 hours కష్టపడతాను, 10 hours కష్టపడతాను. సో అలా కష్టపడే వాళ్ళని ప్రతి ఒక్కరికి జాబ్ వస్తుంది. సాలిడ్ గోల్ ఉంటే ఫస్ట్ గోల్ సెట్ చేసుకుని యాజ్ పర్ ద గోల్ ప్లాన్ ప్రిపేర్ చేసుకుని ఆ ప్లాన్ ప్రకారం ఎగ్జిక్యూట్ చేస్తే ప్రతి ఒక్కరికి లైఫ్ సక్సెస్ అవుతుంది. ప్రతి ఒక్కరూ ఆ గోల్ రీచ్ అవ్వగలరు. సక్సెస్ రేట్ యాక్చువల్గా జాబ్స్ రేషియో ఎలా ఉంటుందంటే, ఒక బ్యాచ్కి వచ్చేసి అంటే మనకి డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయి. ఆన్ యావరేజ్ ఒక బ్యాచ్కి వచ్చేసి మనకి 50 to 60 స్టూడెంట్స్ ఉంటారు. సో ఆ బ్యాచ్ అయ్యేలోపు అట్లీస్ట్ 15 to 20 మెంబర్స్ ప్లేస్మెంట్స్ వస్తుంది. ఒకవేళ వాళ్ళు ఓన్గా తెచ్చుకోవచ్చు, లేదా మన దగ్గర కంపెనీ ప్లేస్మెంట్ డ్రైవ్ తిరుగుతాయి, లేదా మన దగ్గర వర్క్ చేసే ప్లేస్మెంట్ ఆఫీసర్స్ ఇంటర్వ్యూస్ పంపిస్తారు. యాక్చువల్లీ ఇక్కడ ఉన్న మెయిన్ పాయింట్ ప్లేస్మెంట్స్లో మెయిన్ పాయింట్ ఏంటంటే వీ హ్యావ్ డెడికేటెడ్ ప్లేస్మెంట్ టీమ్. మా దగ్గర ఒక ప్లేస్మెంట్ టీమ్ వర్క్ చేస్తున్నారు. ఈ ప్లేస్మెంట్ టీం ఏం చేస్తారంటే, సో కంపెనీస్ కాంటాక్ట్ చేసి హెచ్ఆర్ని కోఆర్డినేట్ చేసి, సో ఆ కంపెనీకి ఎలాంటి రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, సో ఆ రిక్వైర్మెంట్స్ తీసుకుని ప్లేస్మెంట్ సర్క్యులర్ ప్రిపేర్ చేసి, సో మన స్టూడెంట్స్ ఎవరైతే దాని మీద ట్రైన్ అయ్యారో సో వాళ్ళకి ఇంటర్వ్యూ షెడ్యూల్ చేస్తాం. సో అలా ఇంటర్వ్యూ షెడ్యూల్ చేసిన తర్వాత స్టూడెంట్స్ వాళ్ళకి ఇంటర్వ్యూ స్కిల్స్ని బట్టి జాబ్ తెచ్చుకుంటారు. ఓకే సార్.